మార్నింగ్. బుద్ధిందా నీకు? పువ్వుగానే పరసించిపోయి ప్రేమించేస్తాను అనుకున్నా? ఏమాడుతున్నావు? బ్యూటిఫుల్. తలుచుకుంటే నవ్వొస్తుంది కదా. అవును, ఇద్దరం పోట్లాడుకోవడం, ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవాలనుకోవడం ఆశ్చర్యంగా ఉంది కదా. వెళ్ళాక మన పెళ్లి విషయం పేరెంట్స్ తో చెప్తాం. చెప్పుకోవడానికి నాకంటూ నా అనేవాళ్ళు ఎవరు లేరు. సారీ. యాక్చువల్గా నాకు ప్రాబ్లం ఉంది, అది సాల్వ్ చేసుకోవడానికి జాబ్ కోసం వచ్చాను. ఏంటా ప్రాబ్లం? ఏంటండి ఇది? నీకు తెలుసుగా మురళి, ఈ పొలం అమ్మి నా బాకీ తీర్చుకోమని కోర్టు ఆర్డర్ వేసింది. పొలం అమ్మాలంటే ఈ సమాధులు అడ్డంగా ఉన్నాయి, అందుకే తీయించేస్తున్నాను. ఇవి మీకు చూడడానికి సమాధులే కావచ్చు, కానీ నాకు మాత్రం దేవాలయం సార్. పైగా ఈ భూ అంటే మా అమ్మ నాన్నకి చాలా ఇష్టం అండి, అందుకే వీటిని ఇక్కడ కట్టించాను. దయచేసి వీటిని తీసేయకండి సార్. సరేనయ్యా, మరి నా బాకీ ఎట్టా తీరుద్ది? ఒక్క సంవత్సరం గడివి ఇవ్వండి సార్, మీ అప్పు వడ్డీతో సహా తీర్చేస్తాను. కానీ నాకు ఇప్పుడు డబ్బు చాలా అవసరం మురళి. మీ అవసరాలు తీరాలంటే ఎన్నో మార్గాలు ఉంటాయి, కానీ ఇప్పుడు నేను ఈ భూమి వదిలేసుకుంటే తిరిగి జీవితంలో తెచ్చుకోలేను సార్. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి, ఒక్క అవకాశం అండి. సరే, ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నీకు ఒక్క సంవత్సరం గడువిస్తున్నా. నా బాకీ వడ్డీతో సహా తీర్చేయాలి. అమ్మ చనిపోవడం, వెంటనే నాన్న చనిపోవడం, ఆ బాధ తట్టుకోలేక నేను ఉన్న ఉద్యోగం కూడా వదిలేశాను. ఓకే, నాకు మా అమ్మా నాన్న లేకపోయినా మనకి మీ అమ్మా నాన్న ఉన్నారుగా, వాళ్ళతో చెప్దాం. మీ అమ్మా నాన్న చనిపోయినా నీ మనసులో ఇంకా బతికే ఉన్నారు. నా తల్లికి భర్తగా నేను తండ్రి అని చెప్పుకోవడానికి ఒకడున్నాడు. అతను బతికున్నా నా మనసులో ఎప్పుడో చనిపోయాడు. అంటే నాకు 6 ఏళ్ల వయసప్పుడే మా నాన్న చనిపోయాడు. నాకు అమ్మకి తోడుంటానని మా తాతయ్య నొప్పించి మా దూర బంధువైన సూర్యప్రకాష్ అమ్మని పెళ్లి చేసుకున్నాడు. నాకు బాగా గుర్తు, ఆ రోజు దీపావళి. పండగ నాడు మీ సంతోషం కోసం ఆస్తిని బాగానే తగలబెడుతున్నారు, కానీ నా సంతోషం కోసం ఇక్కడ సంతకం తగలెట్టు. మొన్నే కదా పెట్టాను, మళ్ళీ ఎందుకు? పండగ మామూలు అనుకో, పెట్టు. మీరు అడిగినప్పుడల్లా సంతకం పెడుతూ పోతే రేపు ఇది రోడ్డు పడి ఏడుస్తుంది. ఎప్పుడు అది ఏడుస్తుందని ఈ రోజు నీ మొగుడు నేర్పిస్తావా? పెట్టు. నేను పెట్టానండి. నీతో ఎలా పెట్టించాలో నాకు బాగా తెలుసు. పెట్టు. పెడతావా లేదా? అప్పటి నుంచి రోజు ఏదో ఒక వంకతో అమ్మని హింసిస్తూనే ఉంటాడు. నేనేదో ఒక జాబ్ చూసుకుని బయటికి వెళ్తే అమ్మైనా సంతోషంగా ఉంటుంది. కానీ బ్యాడ్ లక్, ఈ జాబ్ కూడా మిస్ అయింది. నో, మిస్ అయిందని ఎందుకు అనుకుంటున్నావు? మనకి ఇంకా అవకాశం ఉంది. అంకుల్ వచ్చాక మాట్లాడి ఆ జాబ్లో నువ్వు జాయిన్ అవుతావు. లేదు మురళి, ఇప్పుడు జాబ్ నాకన్నా నీకే ఎక్కువ అవసరం. నో, చనిపోయిన మా అమ్మా నాన్నల కోసం బతుకున్న మీ అమ్మా నాన్న కష్టపడ్డాం న్యాయం కాదు. ఈ జాబ్లో నువ్వే జాయిన్ అవుతున్నావు. ఓకే, నువ్వు చెప్పినట్టుగానే నేనే జాయిన్ అవుతాను. సరే, బట్ జాబ్ వచ్చిన వెంటనే మనం పెళ్లి చేసుకుందాం. తప్పకుండా. ఓ, అంకుల్ వచ్చేసాడు, లెట్స్ గో. మీరేంటి ఇక్కడ ఉన్నారు? అంటే ఆ రోజు మీరు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి వెళ్ళిపోయారు కదా. ఆ రోజు మిమ్మల్ని 6 గంటలకే వెళ్ళమన్నాను కదా. వెళ్దాం అనుకున్నాం, కానీ ఆ రోజు ఏం జరిగిందంటే
భలే వాళ్ళయ్యా, జాబ్ కోసం ఒంటరిగా వచ్చి ప్రేమ జంటాయి పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు అన్నమాట. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. మీ పెళ్లి ఇన్విటేషన్ నాకు తప్పకుండా పంపాలి. పెళ్లి జరగాలంటే జాబ్ ఉండాలి కదా అంకుల్. ఓ అదొకటి ఉంది కదా. మీ జాబ్ ఏమైందో తెలుసుకుంటే సరి. హలో, నేను మాథ్యూ మాట్లాడుతున్నాను. నేను చెప్పిన జాబ్ ఏమైంది? అవును. ఆహా. ఓ ఐ సీ. ఓకే, ఐల్ కాల్ యూ లేటర్. బ్యాడ్ లక్ మురళి, ఈ జాబ్ మిస్ అయింది. పర్వాలేదు అంకుల్, మేము ముందే ఊహించాం. నాకు తెలిసింది ఏదైనా వేరే అవకాశం ఉంటే తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఏంట్రా వాకు వీక్ గా ఉంది? ఇంటర్వ్యూ ఏమైందమ్మా? పీకింది. తెలుసు, బాధపడకు, నేను ఉన్నాను కదా. ఉమ్, ఏంటా లుక్, నీకోసం జాబ్ చూసి పెట్టానమ్మా. నువ్వు నా కోసం జాబ్ చూసావా? యా, అదేమన్నా టీవీ అనుకున్నావు ఎప్పుడు పడితే అప్పుడు ఆన్ చేయడానికి? అంతేలేరా. చార్లే చెప్తే రికమెండేషన్, మేము చెప్తే ఇరిటేషన్. రైట్. ఏడ్చు. ఏంటది? ఏ కళ్ళు పోయా? చూసుకో. ఎటకారం ఎక్కువైంది రో. తీసి చూడు. మేనేజర్ పోస్ట్ కి ఇంటర్వ్యూ వచ్చిందిరా. తెలుసు, జాబ్ ఇప్పించింది నేనే కదా. ఆ? అదే లెటర్ ఇచ్చింది నేనే కదా అని. కానీ జీకేఎం గ్రూప్ కి నేను అసలు అప్లై చేయలేదురా. అప్లై చేయలేదా? సింధు మేడం అప్లై చేసి ఉంటదిరా. ఎవరు? సింధు అంటే నీకు మేజర్ జాబ్ ఇప్పిస్తా అని చెప్పేసి హ్యాండ్ ఇచ్చింది ఆమెయ. ఆ అమ్మాయి ఆహా, చూడు ఇంటర్వ్యూ ఇప్పుడు. వచ్చి సోమవారమేరా. సోమవారమా? ఇంకా 5 రోజులే ఉంది. రేయ్, ఇంటర్వ్యూ ఎలా ఉండాలి తెలుసా? నేను టీవీ రిపేర్ చేసేటట్టు ఉండాలి. అయ్యో, అరే నువ్వు లోపలికి వెళ్ళి, లోపలికి వెళ్ళి. రండి రండి. ఆగు. ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత నువ్వెప్పుడో కోల్పోయావు. బయటికి పో. ఏంటి మీరు మాట్లాడేది? తెలుగే అర్థం కాలేదా? తెగ బలిసి తిరిగొచ్చావుగా. ఏమండి? మ్మ్. తెలియనట్టు నటిస్తూ నా దగ్గర నీ అతి తెలివితేటలు ప్రదర్శించకు. ఏమండి అది? ఏంటే నీ సపోర్టా? పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు నీ ముందే నన్ను చీకొట్టి చవటాన్ని బిర్దిచ్చెళ్లారుగా. 10 మందిని పిలిచి పప్పన్నం పెట్టి సంబరం చేసుకోమంటావా? ఛీ, కొవ్వు పట్టిన కూతుర్ని కని నా కొంపకి కొరివి పెట్టించావే. నువ్వేడుస్తున్నావని వెతికి వెతికి సంబంధం తెస్తే ఉద్యోగం వంకతో వైజాగ్ ఊపుకుంటూ వెళ్ళిందిగా. కావాలంటే అడుగు, అది అసలు ఇంటర్వ్యూకే వెళ్ళలేదు. నీ కూతురు బంగారం అని నువ్వనుకుంటున్నావు, కానీ అది ఎప్పుడో బరి తెగించింది. మరీ అదుగా మాట్లాడండి. ఆడపిల్ల ఆడపిల్లలా ఉండాలి. హద్దులు దాటి అడ్డగోలుగా తిరిగొచ్చినా హారతి పట్టి స్వాగతం పలకడానికి నిన్ని బాబులు కాదు. ఏమండి? అడ్డు మాట్లాడావో అడ్డంగా చీరేస్తా. అమ్మా, ఇంకా ఇంట్లోనే ఉంటే నేను బతుకున్నా చచ్చినట్టే. మనసు చంపుకుని నేను బతకలేనమ్మా. నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తావే? ఇక్కడ నుండి నేను సంతోషంగా ఉండమ్మా. అది కదే, నా మాట వినవే. ఎక్కడికే? లోపలికి వెళ్ళు. అయ్యో, దాని ఆపండి. ఏ? అది అది సడన్ గా ఇంట్లోంచి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తున్నా? శ్మశానానికి వెళ్తుంది. నువ్వు లోపలికి పద. ఏమండి? వద్దండి. చంపండి. ఏమండి? దయచేసి నా మాట. లోపలికి పదవే. కంగ్రాచులేషన్స్, మిమ్మల్ని వైజాగ్ బ్రాంచ్ లో మేనేజర్ గా అపాయింట్ చేస్తున్నాం. రఘు, రే రఘు, నాకు జాబ్ వచ్చిందిరా. నిజంగానా? జీకే ఫార్మాస్ లో మార్కెటింగ్ మేనేజర్ రా. అట్లాగా, కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ రా. జీతం ఎంతరా? 15,000 రా. ఎంతకాలానికి నీ కళ్ళలో ఆనందం చూశాను రా. త్వరలో నీ ఆశయం నెరవేరబోతుంది. ఇప్పుడు జాయిన్ అవ్వాలి? నెక్స్ట్ వీకే రా, వైజాగ్ లో. వైజాగ్? మరి నేను? అదేంటో రఘు అలా అంటావు? ఈ ప్రపంచంలో నాకుంది నువ్వు అక్కడవేరా. నేనెక్కడుంటే నువ్వు అక్కడేరా. అయితే నా డొక్కు టీవీలు నీ డాక్యుమెంట్ అన్నేసి టీవీగా మన ఇసుకపట్నం నీ వెళ్ళిపోతాం. అయ్యా ఇసుకపట్నం కాదురా, విశాఖపట్నం. ఈ ఆనందంలో ఏదైనా హోటల్కి వెళ్ళి బిర్యానీ తిని సినిమాకి వెళ్దామా? సారీ రా, నేను సుప్రియని కలవాలి. సుప్రియనా? సుప్రియ ఎవరా? సుప్రియ నేను అరకులో ప్రేమించుకున్నావురా.
ప్రేమ రేయ్ అంత షాక్ అవ్వకు, ప్రేమే. ఎవరు కావాలి? సుప్రియ కావాలండి. సుప్రియ. ఆ, నువ్వెవరు? నా పేరు మురళీకృష్ణ అండి. సుప్రియను వైజాగ్ లో కలిశాను. ఓహో, నీతో కలిసి తిరగడానికి పెళ్లి చూపులు కూడా వదిలేసి ఇంటర్వ్యూ పేరుతో వైజాగ్ వెళ్ళింది. ఎందుకురా మీరు ఇలా తయారయ్యారు? అదన్నా దానికి సంబంధించిన మనుషులన్నా నాకు చిరాకేస్తుంది. మీరు బయలుదేరితే మర్యాదగా ఉంటుంది. అది కాదండి, ఒక్కసారి సుప్రియని. సుప్రియని కలుస్తావా? ఆ. అదిగో చూడు. చూశావుగా, దరిద్రం వదిలిపోయింది. మీరు చెప్పేది వివరాలు చెప్పి ఓదార్చాలా? చూసింది చాలు. మీ సంతాప సభలు బయటికెళ్ళి పెట్టుకోండి. వెళ్ళండి. అది కాదండి, ఒక్కసారి ఓయ్, ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? వెళ్ళవయ్యా. రేయ్, సుప్రియ చనిపోవడం ఏంట్రా? నేను నమ్మలేకపోతున్నాను. నమ్మాలరా, ఏంట్రా నువ్వు అనేది? సుప్రియ చనిపోవడం నా కళ్ళ నేను చూశాను. నేను చూస్తుంటే ఏమైపోతావు అని భయంగా ఉందిరా. ఈ అన్నాలు ఇలా బాధపడుతూ కూర్చుంటావు. ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవటం అంత ఈజీ కాదనుకో, కానీ ఆ అమ్మాయిని తలుచుకుంటూ నీ బాధ్యత మర్చిపోతున్నావు. కావలసిన వాళ్ళందరూ పోయారు. ప్రేమించిన అమ్మాయి చనిపోయింది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. ఎక్కువగా ఆలోచిస్తే మనిషికి మనసే శత్రువు. జాయినింగ్ డేట్ కూడా దగ్గర పడింది. సుప్రియ గురించి ఆలోచిస్తూ ఈ జాబ్ కూడా మిస్ చేసుకుంటే అమ్మ నాన్న పొలం ఎప్పటికీ దక్కించుకోలేదు. నా మాట విను, రేపే వైజాగ్ బయలుదేరదాం. ఉమ్. ఏమండి? అయ్యో వద్దండి, ప్లీజ్ అండి. ఏంటండి మీరు చేస్తున్న పని? ఏయ్, ఈ దండ తీసావో నీ ఫోటోకు దండ పడుద్ది. జాగ్రత్త. హలో. ఓకేనా సుప్రియ? 2 days బెడ్ రెస్ట్ తీసుకో. ఓకే సార్. థ్యాంక్ యూ డాక్టర్. అమ్మా, ఏంట్రా ఇది? నీకే ఎందుకు ఇలా జరుగుతుంది? నాకేం కాలేదమ్మా. క్షమించండి అమ్మా, యాక్సిడెంట్ నా వల్లే జరిగింది. సుప్రియకి ఏం కాదు, అన్నీ నేను చూసుకుంటాను. నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను బయలుదేరతాను. టేక్ కేర్ సుప్రియ. ఓకే అంకుల్. వస్తానమ్మా. ఇప్పుడు సంతోషమేగా. ఇక నువ్వు బయలుదేరమ్మా. ఇక్కడికి వచ్చావని ఆయనకు తెలిస్తే చంపేస్తాడు. చచ్చిందని ఇంకేం చంపుతాడు? నా గురించి ఎందుకని, నీ కోసం నీ ఫ్రెండ్ మురళి అట ఇంటికి వచ్చి వెళ్ళాడు. మురళి వచ్చాడా? అవును, మీ నాన్న నువ్వు చనిపోయావని చెప్పాడు. నీ ఫోటోకి దండేసి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ నువ్వు చనిపోయావని చెప్తున్నాడు. ఎవరమ్మా అతను? నన్ను నీలా చూసుకునేవాడమ్మా. అవునమ్మా, మేమిద్దరం ప్రేమించుకున్నాం. నువ్వు సరైన వ్యక్తిని ప్రేమించావనుకుంటున్నాను. అతనితో నీ జీవితం సంతోషంగా ఉంటుందంటే నాకు అంతకన్నా కావాల్సిందే ఉంది. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్.
అర్జెంటుగా మురళిని కలవాలి. ఈ పరిస్థితిలోనా? ఎట్టి పరిస్థితిలోనూ కలవాలమ్మా. నేను చనిపోలేదన్న విషయం మురళికి తెలియాలి, లేదంటే తను తట్టుకోలేడు. ఎవరు కావాలమ్మా? మీరెవరు? ఇంటి ఓనర్ని. మురళి ఉండేది ఇక్కడేనా? ఇక్కడే ఉండేవారు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో మీకు తెలుసా? తెలియదమ్మా.